మేడం మొత్తం మీద కూడాను రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏదైతే చూస్తున్నామో కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగుందని మీరు అనుకుంటున్నారా? లేదండి, ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్న బాధ. ఎవరో ఒకళ్ళు 10 మందిని పలకరిస్తే అందులో 9 మంది జగన్ గారి పేరు చెప్తున్నారు. ఆయన ఉన్నప్పుడే బాగుండేది. మీడియా వాళ్ళే ఇందుకు సాక్ష్యం. అవును. ఎందుకు అది చెప్తున్నామంటే వీళ్ళు అవసరం ఉన్నప్పుడు ఓడమల్లన్న, అవసరం తీరిన తర్వాత బోడిమల్లన్న అన్నట్ట పాత సామెత ఒకటి ఉంది. అట్లా అవసరానికి ప్రజల ఓట్లు, అన్ని రకాల ప్రజల ఓట్లు స్వాధీనం చేసుకోవడానికి మ్యాజిక్ జరిగిందా? ఆ మ్యాజిక్ కూడా జరిగింది కదా. జరిగిందని చాలా మంది బయట పెడుతున్నారు కదా, ఆధారాలతో సహా బయట పెడుతున్నారు కదా. సో అవన్నీ మనం చూసుకుంటే ఈవీఎం ఆశీర్వాదం కొత్త రేట్లు బాగుంది. ఈవీఎం ఆశీర్వాదం కొంతేమో మరి కొంతమంది ప్రజలు పాపం నమ్మి కొంతమంది ఓట్లేసిన విధానం, పెన్షన్ల ప్రభావం జనాల మీద ఉందంటున్నారు అందరూ. ఏదైతే 7,000 8,000 ఇస్తానని అన్నారు అది అంటే అసలు 7,000 8,000 అనేది వీళ్ళు ఇప్పుడు మాత్రం వీళ్ళు చేస్తున్నది ఏంటండి? వాళ్ళ టైంలో లిటరల్లీ 49 లక్షలు ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎక్కేటప్పటికి స్టేట్ వైడ్ 49 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. అది 65 లక్షలకి తీసుకెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేశాడా? వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత 65 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లని ఆ 59 లక్షలకి కుదింపజేయడం అనేది వీళ్ళు గొప్పగా చేస్తున్నారు. తగ్గిస్తున్నారుగా. చెప్పండి, ఏ రకంగా, ఎవరు గొప్పగా చేస్తున్నారు?